ఇప్పుడు ఇలాంటి చట్టం చాలా అవసరం. ఇలాంటి సంఘాలే చేయాలి. ఇలాంటి సంఘాల ఆలోచనలు బలపరిచేటువంటి అభ్యుదయవాదులు, లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు, వామపక్షవాదులు, బహుజన శక్తులు అందరూ కూడా ఇలాంటి సంఘాలను మరింత బలం చేకూర్చే విధంగా రాజకీయంగానే అలాంటి ఒక కార్యక్రమం తీసుకుంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది కదా. జరగాల్సింది రాజకీయంగా జరిగినప్పుడే ఒక సమాజంపై బలంగా పడుతుంది. కానీ పరిస్థితులు దానికి ఈరోజు అనుకూలంగా లేవు. ఎందుకంటే కులాంతర వివాహాలు ఒక మంచి మార్గము, దీనికి ప్రోత్సాహకం ఇవ్వాలని చెప్పేసి ఇన్సెంటివ్ అవార్డ్స్ను ప్రకటించింది. అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్ అవార్డు ఉంది, ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్ ఉంది. ఇన్సెంటివ్ ఎప్పుడు ఇస్తాం? మనము ఒక మంచి పని చేసినప్పుడే ఇన్సెంటివ్ అవార్డ్స్ ఇస్తాము. అంటే కులాంతర వివాహాలు మంచి అనేది ఒకవైపు చెప్తూనే దాన్ని గుర్తిస్తలేరు, దాన్ని కావలసినంత ప్రాపగండ చేయట్లేదు. ఆ జీవోలు ఉన్నాయి, దానికి ప్రమోట్ చేసే అధికారులు కానీ ప్రభుత్వ పరంగా దాన్ని ప్రచారంలో పెట్టే పరిస్థితి కానీ ఎక్కడా లేదు. ఇప్పుడు ఈ కులాంతర మతాంతర వివాహాల్లో చేసుకున్నటువంటి వాళ్ళపైన దాడులు జరుగుతున్నప్పుడు మీరు ఆందోళన చేస్తున్నారు. అలాగనే ప్రజా సంఘాలు, ఇతర పక్షాలు కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఈ ఆందోళనని మీరు చెప్పినటువంటి చట్టాలు అమలు చేయాలి అనేటువంటి విషయాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు, అది ఎమ్మెల్యేనా, మంత్రి, లేకపోతే ఎంపీనా, లేక జడ్పీ చైర్మనా, లేక ఇలాంటి ఇళ్ల ముందు చేయటం, లేదా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నివాసం ముందు చేయటం, లేదా రాష్ట్ర కేంద్రంలో చేయటం ద్వారా దీనికి ఎక్కువ ప్రాముఖ్యత వస్తుంది. కానీ బజార్లో ఎక్కడికక్కడ మామూలుగానే బజార్లో చేసుకోవటం వల్ల ఏం ఉపయోగం? ఎందుకు అలా చేయరు? చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఉద్యమం లెవెల్లో వెళ్తే కానీ ఇది సాధ్యపడేటట్టుగా లేదు. ఎందుకంటే చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు లేరు. గతంలో మా కుల నిర్మూలన సంఘం ఒక మీటింగ్లో గతంలో విద్యాశాఖ మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి భవనం వెంకట్రామ్ గారు ఒక మా కుల నిర్మూలన సంఘం మా కోటేశ్వరరావు సులోచన గారి పెళ్లి విషయానికి వచ్చినప్పుడు ఆయన అతిథిగా వచ్చి అక్కడ తన పేరులో ఉన్నటువంటి రెడ్డి అనే పదాన్ని తొలగించుకున్నారు. ఆయన ఇవాళ నుంచి నేను నా పేరులో నుంచి రెడ్డి అనే పదాన్ని తొలగిస్తున్నానని చెప్పి ప్రకటించి దానికి కట్టుబడి ఉండి ఆయన చివరి వరకు కూడా భవనం వెంకట్రామ్గానే చలామణి అయ్యారు. అటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. అట్లాగే ఎంతోమంది ముఖ్యమంత్రులతో సహా ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహించే వాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు చాలా తక్కువైపోయారు. కాబట్టి మనకి ఇంత ఈ గ్యాప్ అనేది బాగా ఎక్కువ కనిపిస్తుంది. ఈ ఆలోచనకి సంబంధించి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి వాళ్ళు ఒక ప్రతిపాదన పెడుతున్నారు. కరెక్ట్గా మీరు చాలా కరెక్ట్ విషయం చెప్పారు భవనం వెంకట్రామ్ గారి గురించి. వారు ఇలాంటి ఆలోచన ఏం పెడుతున్నారు అని అంటే, కుక్కలు కానీ, మొక్కలు కానీ, జంతువులు కానీ హైబ్రిడ్ జరిగినప్పుడు వచ్చేటువంటి సంతానానికి ఒక కొత్త పేరు పెడుతున్నాం. అదేవిధంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళ పుట్టి అటువంటి పిల్లలకి లేక వాళ్ళకు కూడా వాళ్ళ ఒక కొత్త పేరు పెడితే బాగుంటుంది. ఆ పేరే సమతా కులం అని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి వాళ్ళు అంటున్నారు. మరికొందరు ఏమంటున్నారు అని అంటే, ఇలా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళతో సహా వాళ్ళకు పుట్టబోయేటువంటి పిల్లలకు సంబంధించి ప్రభుత్వ రికార్డులలో ఎక్కడ కూడా కులము మతం అనేది లేకుండా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని పెడితే బాగుంటుందని ఇంకో ప్రతిపాదన వస్తుంది. ఇటీవల తమిళనాడులో ఒక అధికారి కులము నాకు వద్దు అన కోసం పోరాడి కులం లేకుండా చేసుకుంది. మీ ప్రతిపాదన ఏమిటి? కులం మతం అనేది లేకుండా ఉండడానికే మనంతా పోరాడుతున్నాము. ఇటు మా పిల్లలకు సైతం, మాకు 2 అమ్మాయిలు, మేము వాళ్ళిద్దరిని కూడా కులానికి మతానికి అతీతంగా పెంచినాం. వాళ్ళ స్కూల్ రికార్డులో కూడా ఇండియన్ అని మాత్రమే రాపించినాం. ఎక్కడా కూడా క్యాస్ట్ కానీ రిలీజన్ కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. గ్రేట్. 2 పిల్లలకు కూడా ఇండియన్ అనే పెట్టాము. అయితే అనేక సందర్భాల్లో వాళ్ళు డైరీలో రాసి, ఏంటి మీరు ఓన్లీ ఇండియన్ అని రాశారు అని చెప్పేసి డైరీలో రాసి మళ్ళీ పిలిపించారు స్కూల్ నుంచి. అప్పుడు మేము వెళ్ళి, లేదు మేము ఇండియన్గానే ఉన్నాము, ఇండియన్గానే మమ్మల్ని ఉండనియండి అని చెప్పి వాళ్ళకు వివరించి వస్తే మా పిల్లలు సైతం దానికి ఖచ్చితంగా ఒకసారి మా అమ్మాయి టీసీ ఇచ్చేటప్పుడు నా పేరును చూసి ఇండియన్ ముస్లిం అని రాశాడు దాంట్లో. అది తను ఏడుచుకుంటూ వచ్చేసి, నేను వద్దంటే ఎట్లా రాస్తారు ఇది అని చెప్పేసి నా దగ్గరికి వచ్చాను. నేను వెంటనే వెళ్ళి అక్కడ మళ్ళీ వాళ్ళతో పోరాడి, అసలు నేను ముస్లిం అని ఎక్కడ రాశాను, ముందు నా రికార్డు తీయండి, లేదా మీరు మీ అప్లికేషన్లోనే ఉంది అంటారు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి అప్లికేషన్ తీపిచ్చి అక్కడ ఏం లేదు, ఇండియన్ అని మాత్రమే ఉంది. ఖచ్చితంగా పోరాడి దాన్ని మళ్ళీ పైన డిఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళు దాన్ని మార్చి మళ్ళీ ఇంకొక టీసీ ఇవ్వడం జరిగింది. గ్రేట్. అది అంటే ఆ స్పిరిట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. దాన్ని చాలామంది పాటిస్తున్నారు కూడా, ఇండియన్ అని పెడుతున్నారు. మేము ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకున్న ఇప్పుడు సమతా కులం అని వీళ్ళు పెడుతున్నారు ఇప్పుడు. అయితే సమతా కులం అంటే మళ్ళీ ఒక కులం, కొత్త కులం ఏర్పాటు చేసినట్టుగానే అవుతుంది. కాబట్టి కులం వద్దని చెప్తూనే మళ్ళీ ఒక కులం, అది మనం గతంలో చరిత్రలో కనుక చూస్తే
బసవేశ్వరుడు ఒక మహా ఉద్యమం నిర్మించాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే కులాలకు అతీతంగా మనుషులంతా సమానము అని చెప్పి తన మహత్తరమైన ఒక ఉద్దేశంతో నిర్మించిన ఉద్యమము ఈరోజు బసవేశ్వరుడు స్థాపించిన ఒక ప్రత్యేక కులంగానే మళ్ళీ కొనసాగుతుంది. అది రేపు రాబోయే రోజుల్లో కూడా మనకి ఒకవైపు మనం కులం వద్దంటూనే మళ్ళీ ఇంకో కొత్త కులాన్ని బీజం వేసినట్టు వాళ్ళ మొత్తం. కాబట్టి ఇండియన్ అంటే సరిపోతుంది. ఇండియన్ ఇప్పుడు మేము కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకు కూడా రిజర్వేషన్ సమస్య వస్తుంది. మీరు అన్నట్టుగా ఇద్దరు ఒక ఎస్సీ ఒక ఓసీ లేదా ఎస్సీ ఒక బీసీ కులాల వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఎస్సీ కులంగా తనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బెనిఫిట్స్ అంటే కొంత ఒక సాంతనగా రిజర్వేషన్ కొంత వస్తుంది. ఆ రిజర్వేషన్ ఎందుకంటే తన హక్కు అది. తరతరాలుగా వాళ్ళు వెనుక వేయబడ్డారు, అణచివేతకు గురయ్యారు, చదువుకు దూరమై అన్ని రకాలుగా దూరమైనప్పుడు తనకు వస్తున్నటువంటి సహజసిద్ధమైన హక్కు అది. దాన్ని కులం వద్దు కాబట్టి దాన్ని కోల్పోతే కూడా అది కూడా నష్టమే. అది అతనికి రావాల్సిన హక్కు అది. కాబట్టి ఇవాళ నుంచి నీకు కులం లేదు, ఇంకా ఎలాంటి రిజర్వేషన్ లేదు అని అంటే అది మళ్ళీ అన్యాయం అవుతుంది. కాబట్టి దానికి మేము కుల నిర్మూలన సంఘంగా ఇట్లా పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లలను ఆదర్శ భారతీయులుగా గుర్తించమని మేము గతంలో అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరున్నాము. ఆ దిశగా మేము పనిచేస్తున్నాము. ఆదర్శ భారతీయులుగా వాళ్ళని గుర్తించి వాళ్ళను ఒక ప్రత్యేకమైన కేటగిరీ కింద కొంత రిజర్వేషన్ కనుక కల్పిస్తే అటు కులం రిజర్వేషన్ తను వదులుకొని ఆదర్శ భారతీయుడిగా ఈ ప్రత్యేకమైన రిజర్వేషన్ పొందినప్పుడు క్రమంగా ఈ సంఖ్య పెరుగుతున్నప్పుడు కులం పరంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్లు తగ్గించుకుంటూ ఈ సంఖ్యను కనుక పెంచుకుంటే కనుక ఒక పరిష్కారం అనేది ఒక ఆలోచన. అది ఆదర్శ భారతీయులుగా గుర్తించి దానికి ఒక ప్రత్యేకమైన కేటగిరీ గుర్తించాలని మా